హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ, టీఆర్ అరియర్స్ విడుదల ఎవరికి ఎంత వస్తుంది అనే పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక ఆ విషయానికొచ్చినట్లయితే ముందుగా ఫిబ్రవరి ఏపీలో మంత్రివర్గ సమావేశం అనేది ఫిబ్రవరి 6న జరగనుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ సమావేశం అయితే జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ మేరకు సర్క్యులర్‌ను కూడా జారీ చేశారనమాట. సో, రేపటి రోజున జరగబోయే ఈ సమావేశంలో ఆయా శాఖల నుంచి వచ్చిన పలు కీలక ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. వీటిపైనే క్యాబినెట్‌లో చర్చించే అవకాశం అయితే ఉంది. అలాగే పలు కీలక బిల్లులు కూడా సిద్ధం అయితే చేయుచున్నారు. సో, మొత్తానికి ఉద్యోగ పెన్షనర్ల తరపు నుంచి పెండింగ్ బకాయిలైనటువంటి డీఏ, పీఆర్సీ, ఐఆర్ తదితర పెండింగ్ బకాయిల గురించైతే ఈ మేరకు చర్చించే అవకాశం ఉందండి. సో, ఆయా ఆర్థిక శాఖ నుంచి ప్రతిపాదనలు కూడా అయితే చేయటం జరిగిందనమాట. సో, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఆర్థిక శాఖ నుంచి వచ్చిన పలు కీలక ప్రతిపాదనలు కూడా అయితే ఉన్నాయి. వీటిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. సో, ముందుగా చూసుకున్నట్లయితే మనకు జీఓఎంఎస్ నంబర్ 28 మరియు జీఓఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా డీఏ, డీఆర్ 3.64% మరియు 3.64%తో అయితే పెంపు చేయడం జరిగిందనమాట. సో, వీటి తాలూకా అరియర్స్ అయితే చెల్లించాల్సి ఉందనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రెజెంట్ మనం తీసుకున్నటువంటి డీఏ, డీఆర్ అనేది 33.67%. సో, ఈ అమౌంట్‌ను క్యాష్ రూపంలో అయితే జమ చేస్తున్నారు. కానీ అరియర్స్ అయితే పెండింగ్‌లోనే ఉన్నాయి. మొత్తం డీఏడీఆర్ అరియర్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. 2018 నుంచి 2023 వరకు గల 200 నెలలకు సంబంధించి 212 నెలలకు సంబంధించి అరియర్స్ వివరాలండి. ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. సో, ఆయా డీఆర్ వాల్యూస్ ఎంత ఉండేది, ఎన్ని నెలలకు సంబంధించి అరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయి. సో, ఎప్పటినుంచి ఎప్పటి వరకు మరియు ఎప్పటినుంచి అప్లికబుల్ అవుతుందనే పూర్తి సమాచారం అయితే ఈ టేబుల్‌లో ఉంది. సో, దీని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే జూలై 2023, జనవరి 2023 ఈ 2 డీఏలకు సంబంధించి అరియర్స్ ఇక్కడ మనకు 15 నెలలు మరియు ఇక్కడ 13 నెలల అరియర్స్ చెల్లించాల్సింది. టోటల్‌గా 27 మంత్స్‌కి సంబంధించి అరియర్స్ అయితే పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి సంబంధించి చూసుకోవచ్చు. జీఓఎంఎస్ నంబర్ 28 ప్రకారంగా ఈ అరియర్స్‌ని 3 సమాన వాయిదాల్లో అనగా ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఆగస్టు 2024, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ నవంబర్ 2024 అండ్ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ ఫిబ్రవరి 2025 అంటే ఈ నెలలో చెల్లించాల్సి ఉండగా, మరొక జీఓఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు అరియర్స్‌ని 3 సమాన వాయిదాల్లో అనగా ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ సెప్టెంబర్ 2024, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ డిసెంబర్ 2024 అండ్ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ మార్చి 2025 చెల్లించాల్సయితే ఉందనమాట. సో, వీటికి సంబంధించి మనకు ఎంత బేసిక్ పే ఉన్నవారికి ఎంత అమౌంట్ వస్తుందనేది తెలిపే టేబుల్ అండి ఇది. టోటల్‌గా 27 నెలలకు సంబంధించి థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్స్ టు బి పెయిడ్ ఇన్ ఫిబ్రవరి అండ్ మార్చ్ 2025లో మనం చూసుకున్నట్లయితే బేసిక్ పే 20,000 ఉన్న వారికి రూ. 6,552 అయితే రావటం జరుగుతుందనమాట. మొత్తం 27 నెలలకు సంబంధించినటువంటి మూడో ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంటు. సో, టోటల్ 15 నెలలు మరియు టోటల్ 12 మంత్స్‌కి సంబంధించి అమౌంట్ అయితే ఈ విధంగా ఉంది. సో, ఈ రెండిటి మొత్తంలో మూడో వంతయితే ఇక్కడ మనకు రావాల్సిన అమౌంట్ అనమాట ప్రెజెంటు. సో, మీ బేసిక్‌ని బట్టి మీకు ఎంత అమౌంట్ రావాలనేది ఈ టేబుల్‌లో అయితే దాదాపుగా అయితే ఉండబోతుంది. చెక్ చేయవచ్చు.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ గరిష్టంగా చూసుకోవచ్చు. ఆహ్, 1,80,000 గాను రూ. 59,000 వరకైతే ఈ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ టీఏడీఆర్ అరియర్స్ అయితే ఉద్యోగ పెన్షనర్లకు రావాల్సి ఉంది. ఈ మేరకు మంగళవారం నిన్నటి రోజున 6,000 కోట్ల నిధుల రాక అండి ఏపీ ప్రభుత్వానికి ఆర్‌బీఐ బాండ్ల వేలం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6,000 కోట్లకు ఇంటెండు పెట్టి నిధుల సమీకరణ అయితే చేయడం జరిగిందనమాట. మరి ఈ అమౌంట్‌తో అయినా ఈ అరియర్స్ ఒక విడత అరియర్స్ అంటే థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్స్ చెల్లించాలి అనైతే ప్రతిపాదన ఉంది. ఇదే నేపథ్యంలో ఉద్యోగ పెన్షనర్లకు ఇంకా డీఏ ప్రకటించాల్సిన అవసరం అయితే ఉందండి. సో, ప్రెజెంట్ మనం తీసుకుంటున్నటువంటి డీఏ అనేది జూలై 2023కు సంబంధించినటువంటి డీఏ. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వము చూసుకోవచ్చు. జనవరి 2024 డీఏను ఒక 4% ప్రకటించింది. అలాగే ఇక్కడ మరొక డీఏ అండి. సో, జూలై 2024 డీఏను ఒక 3% అయితే ప్రకటించింది. సో, కేంద్రం 1% ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం 0.91% డీఏనైతే ప్రకటిస్తాయి. సో, ఆ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వము జనవరి 2024 డీఏను 4% ప్రకటించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు 3.64% ప్రకటించాల్సి ఉంది. సో, పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ జనవరి, జూలై 2024 డీఏలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఇతర రాష్ట్రాలైనటువంటి తమిళనాడు అక్కడ కూడా ప్రకటన చేయడం జరిగింది కాబట్టి, ఏపీలో కూడా ఈ ఒక్క డీఏ అయినా ప్రకటించాలనైతే కోరటం జరిగింది. సో, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒక్క డీఏని గనుక ప్రకటించినట్లయితే ఎవరికి ఎంత వస్తుందనేది ఇక్కడ మనం టేబుల్‌లో చూడొచ్చు. సో, ప్రెజెంట్ మనం తీసుకుంటున్నటువంటి జూలై 2023 డీఏ 33.67% ఉండగా, జనవరి 2024 డీఏకి ఒక 3.64% డీఏ కలిసి 37.31% అయితే అవుతుంది. వారి బేసిక్‌ని బట్టి రూ. 19,000 బేసిక్ ఉన్న వారికి ప్రెజెంటు రూ. 6,397 తీసుకుంటున్న అమౌంట్‌లో రూ. 7,089 వరకు రావటం జరుగుతుంది. సో, అదేవిధంగా మన బేసిక్‌ని బట్టి టేబుల్‌లో అయితే ఎంత అమౌంట్ వస్తుందనేది దాదాపుగా అయితే మెన్షన్ చేసి ఉందన్నమాట. చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ విధంగా డీఏ మరియు డీఆర్ అరియర్స్ అలాగే ప్రకటించాల్సినటువంటి అంశాలైతే ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో, ఆయా శాఖల నుంచి వచ్చిన పలు కీలక ప్రతిపాదనల్లో వీటిపైన క్యాబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. అలాగే ఈ వీటికి సంబంధించి పలు బిల్లులు కూడా సిద్ధమైతే చేయాలి అని ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారు. సో, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పెండింగ్ బకాయిలు అన్నీ ఒకేసారి కాకపోయినా విడతల వారీగా అయినా సరే చెల్లింపులు చేసే యోచనలో ఉంది. సో, వీటి ప్రతిపాదనలైతే ప్రభుత్వం సేకరిస్తుందనమాట. సో, ఎంత అమౌంట్‌కి ఎంత భారం పడనుంది అనైతే లెక్కలు వేసుకుంటూ సో, త్వరితగతిన వీటినైతే చెల్లించాలనైతే ప్రభుత్వం యోచనలో ఉంది.